నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. రాజశేఖర వేద జ్యోతిషంకి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మీకు మొట్టమొదట ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటంటే ఈ నెలలో శుక్రుడు ఆల్రెడీ నీచలోకి ప్రవేశం చేయడం జరిగింది. కన్యా రాశిలో నీచలో ఉండటం జరుగుతుంది ఆయన. సో 18వ తారీఖు వరకు ఆయన అక్కడ నీచలో ఉండటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు నీచలో ఉన్నప్పుడు మీకు ఏం పని చేసినా కూడా కొంత వ్యతిరేక ఫలితాలు కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అందువలన స్త్రీలతో ముఖ్యంగా ఏదన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా పోలీస్ కేసులు లేకపోతే ఇప్పుడు జరిగేటటువంటి చిన్న ఇబ్బంది అనేటటువంటిది మళ్ళీ కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఏదో చిన్న ఇష్యూ, ఏదో మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, ఎవరితో చిన్న ఆటో డ్రైవర్తో గొడవ అయింది, దానికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాం, అది కేసు అయింది, అది వాయిదాలకు తిరుగుతూ ఉన్నాం. సో అంటే చిన్నది, ఆ నర్వ్ అనేటటువంటిది జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి రాశి ఫలాలు మీరు తెలుసుకోవటం వల్ల, చూడటం వల్ల మీకు కలిగేటటువంటి లాభం ఏంటంటే ముందే మనం తెలియజేస్తున్నాం. అందులోనూ కూడా ముఖ్యంగా భరణి నక్షత్రం ఒకటి, అదేవిధంగా పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, వృషభ రాశి అండ్ తులారాశి కూడా. సో వీళ్ళందరికీ శుక్రుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అవి పాటించండి. అదేవిధంగా ఆపోజిట్ సెక్స్తో ఏమైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే దూరంగా ఉండటం అనేటటువంటి చెప్పదగిన సూచన. దీనికి పులి మీద పుట్ర అన్నట్టుగా కుజుడు కూడా 2వ స్థానంలో ఉండటం వల్ల మీరు నోటి మీద అదుపు అనేటటువంటిది కోల్పోతారు. సో దాంతో మీ నోట్లతో ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాదు, ఏంటి ఇంత హార్ష్గా నేను మాట్లాడానేంటి అని అనుకుంటారు. అందువల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ఇక్కడ కొంత బెనిఫిట్ ఏంటంటే ఆ యొక్క వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అయితే గనక గురువు లగ్నంలో ఉండటం వల్ల కొంచెం దోషాలను తగ్గించడానికి అవకాశం ఉంది. ఆ శుక్రుని మీద గురుని దృష్టి కూడా పంచమ దృష్టి ఉంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. కానీ మెయిన్గా అక్కడ శుక్రుడికి నీచభంగం చేయాల్సినటువంటిది బుధుడు కాబట్టి ఆ బుధుడు సింహంలోనే ఉంటున్నాడు. సో సింహంలో ఉన్నటువంటి బుధుడు మీకు కార్యసిద్ధి, అదేవిధంగా అధికారులతో ఆదరణ, లేకపోతే మీ యొక్క బాస్ అది మీకు కొంచెం సహకరించడం, ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మెయిన్గా మీ యొక్క శరీర శక్తి స్థాయిని నిర్దేశించేటటువంటి శుక్రుడు నీచలో ఉండటం చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా మీరు గమనించుకోవాలి. ఈ యొక్క 18 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కానీ చిన్న చిన్న విషయాలు ఏమన్నా, లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్తో, స్త్రీల సంబంధమైనటువంటి పిల్లలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది, వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు వహించండి. అందులో కూడా పరమ నీచ డిగ్రీ అనేటటువంటిది టచ్ అయ్యేది మనకి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మాత్రం 8 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి చెప్పదగినటువంటి సూచన ఈ నెలలో. కానీ లాస్ట్ వీక్ 20వ తారీఖు నుంచి మాత్రం మీ దశ అనేటటువంటిది మారబోతుంది. చాలా మంచి అనుకూల ఫలితాలు. బుధుడు, అదేవిధంగా శని, దాంతోపాటు శుక్రుడు మారిపోవడంతో 6వ స్థానానికి వస్తాడు. కొంత అనారోగ్యం అది కనబడుతుంది. యూరినల్ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, వాటర్ది కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం, మనం లేట్ నైట్ ఫుడ్ తీసుకోకుండా ఉండటం, ఎక్సర్సైజ్ అది పెంచుకోవటం, అదేవిధంగా శుక్రుడికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం ఇవ్వటం. అంటే బొబ్బర్లు 1 కేజీంపో, బియ్యం ఒక 2 కేజీలు, ఒక 6 శుక్రవారాలు దానం ఇవ్వండి. మిగతా అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ముఖ్యమైన విషయాలు, ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ మాత్రం 19 రోజులు మాత్రం వాయిదా వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీకు కుజదశ జరుగుతున్నటువంటి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళకి కుజదశ జరుగుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే కేతుదశ జరుగుతున్నటువంటి వాళ్ళు, శుక్రదశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఇక ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ 2, 12, 13 తేదీలు. సో ఇటువంటి కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి. శుభం.